నువ్వు ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కర్మకాండాలు చేసినా రాదు. వైమల్యమైన చేతో వృత్తి. వైమల్యం అనే మాట విమల అనే మాట. విమల శారీ షోరూమ్ అంటారు చూడండి. ఆ విమల అర్థమైతే ఈ విమల అర్థం అవుతుంది. ఏమిటి విమల? మలినము లేనిది విమల, అదే నిర్మల. నిర్మల అన్న విమల అన్న ఒకటే అర్థం. మాలిన్యము లేనిది. మన మనస్సుని మాలిన్యం లేకుండా చేసుకోవాలి. వైమల్యం అంటే అర్థం. అప్పుడు స్ఫుట, స్థిరంగా ఉన్న చేతో వృత్తి విశేషం. ఆ మానసిక వృత్తి నిర్మలంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనని మనం పరిశీలించుకోవాలి. మంచిగా చెడ్డ, నేను పశువులా ప్రవర్తిస్తున్నానా, మనిషిలా ప్రవర్తిస్తున్నానా? కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి అని వ్యాసుడు భారతంలో చెప్పినట్టుగా మన ప్రవర్తనని, మన ఆలోచనని మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు తప్పులు ఎందుకు చేస్తామండి? ఒప్పులే చేస్తాం. చేతో వృత్తి విశేషాభాసం. అటువంటి నిర్మలమైన చిత్తవృత్తి కలిగిన వాళ్ళకే భగవద్ దర్శనం అవుతుంది. నువ్వు ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కర్మకాండాలు చేసినా రాదు. వైమల్యమైన చేతో వృత్తి. వైమల్యం అనే మాట విమల అనే మాట. విమల శారీ షోరూమ్ అంటారు చూడండి. ఆ విమల అర్థమైతే ఈ విమల అర్థం అవుతుంది. ఏమిటి విమల? మలినము లేనిది విమల, అదే నిర్మల. నిర్మల అన్న విమల అన్న ఒకటే అర్థం. మాలిన్యము లేనిది. మన మనస్సుని మాలిన్యం లేకుండా చేసుకోవాలి. వైమల్యం అంటే అర్థం అది. అప్పుడు స్ఫుట, స్థిరంగా ఉన్న చేతో వృత్తి విశేషం. ఆ మానసిక వృత్తి నిర్మలంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనని మనం పరిశీలించుకోవాలి. మంచిగా చెడ్డ, నేను పశువులా ప్రవర్తిస్తున్నానా, మనిషిలా ప్రవర్తిస్తున్నానా? కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి అని వ్యాసుడు భారతంలో చెప్పినట్టుగా మన ప్రవర్తనని, మన ఆలోచనని మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు తప్పులు ఎందుకు చేస్తామండి? ఒప్పులే చేస్తాం. చేతో వృత్తి విశేషాభాసం. అటువంటి నిర్మలమైన చిత్తవృత్తి కలిగిన వాళ్ళకే భగవద్ దర్శనం అవుతుంది.